ఇంకొక మాట చెప్పిన, మన దేవుడు చాలా గొప్పవాడండి. మన దేవుడు చాలా గొప్పవాడు. ఎంత ఘోర పాపాలు చేశాను కదా, దేవుడు అన్నాడు, స్వరూప్ నాకు నువ్వు కావాలి, నిన్ను నా పనికి వాడుకుంటానంటే, ప్రభువా నేను పాపిని, ఆయన పాపాత్ముడిని ప్రభు అంటే, లేదు నాకు నువ్వు కావాలి అని చెప్పి దేవుడు దర్శించి ఆయన సేవకుడిగా నన్ను వాడుకుంటున్నాడు. మీరు అనొచ్చు, అన్నా మరి చాలా తప్పులు చేశాను, దేవుడు క్షమిస్తాడా అని అంటే, నేను చెప్పనా, దావీదు చాలా తప్పులు చేశాడండి. వ్యభిచారం చేశాడు, అడ్డంగా ఉన్న భర్తను చంపించేశాడు, తప్పుని కప్పిపెట్టేసుకున్నాడు. 1-2 బోల్డ్ కేసులు ఉన్నాయి దావీదు పైన. కానీ ఒక్కసారి దేవుని వైపు తిరిగి, అయ్యా తప్పు అయిపోయింది నాయన, క్షమించు ప్రభు అంటే, దావీదుని దేవుడు ఏమన్నాడు చెప్పనా, దావీదు నాకు ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఇది నాన్న ఇక్కడ కూర్చున్న మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, నువ్వు దేవునికి ఇష్టడిగా మారాలి. ఆమెను చెప్తే ఏమవుతుందో చెప్పనా, ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. చెప్తామందరూ ఇంకొంచెం బిగ్గరగా, కథ మొత్తం నీ నామముకే మహిమంతా. యేసయ్యా యేసయ్యా నీకే నీకే ఈ ఆరాధనలో నువ్వు ఒప్పుకో, ఆయనకి సాధ్యమని.